నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మాజీ ఐఏఎస్ ఎవరైతే విద్యాశాఖ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఇన్ని రోజులు కొనసాగినటువంటి ఆకునూరి మురళి గారు తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇంకా 4 నెలల కాలం ఉన్నా కూడా ఆయన ఎందుకు రాజీనామా చేశారనే చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. అసలు ఎలాంటి విషయాలు తెరపైకి వచ్చినాయి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనకు మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా, ఏం జరిగింది, ఎందుకు రాజీనామా చేశారంటూ కూడా చర్చ పెద్ద ఎత్తున తెరపైకి వస్తూ ఉంది. అయితే వాస్తవానికి గతంలో ఆయన ఎప్పుడైతే నియమితులైన తర్వాత విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా ఆయన చాలా విధాలుగా కృషి చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి వివిధ దేశాలకు వెళ్ళి ఎలా విద్యలో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్య ఎలాంటిది, అసలు ప్రజలకు అందాల్సినటువంటి విద్య ఎలాంటిది, ఇవన్నీ కూడా చర్చ చేసి ఆయన చాలా విషయాలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నివేదికను సమర్పించడం జరిగింది. అయితే ఎప్పుడైతే నివేదిక వచ్చిన తర్వాత కూడా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. ఒకటి ముఖ్యంగా ఏదైతే విద్యార్థులకు బోధన చెప్పేటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ కావచ్చు, లేకపోతే బోధనేతర సిబ్బంది కావచ్చు, వీళ్ళ యొక్క జీతం ఉండాల్సిన దానికంటే ఎక్కువ శాతంలో జీతం ఉంది కాబట్టి ఆ జీతం తగ్గించాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. ఎప్పుడైతే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఈ ఎవరైతే టీచర్లు ఉన్నారో వారి యొక్క జీతాల సమస్యలు తెరపైకి రావడం, జీతాలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచన చేయడం తర్వాత ఆయన పైన పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. చాలామంది ఉపాధ్యాయులందరూ కూడా ఆయన పైన వ్యతిరేకంగా మాట్లాడడం, ఆయన వల్ల ఈ విద్యా కమిషన్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని, రాష్ట్రంలో ఆగమైనటువంటి బల్ల గురించి పట్టించుకోకుండా టీచర్ల యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాల గురించి ఎట్లా మాట్లాడతారని, అసలు ఏ ప్రాతిపదికన మీరు జీతాలు తగ్గించాలని చెప్తున్నారని కూడా వారందరూ కూడా ఆయన పైన విరిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుని మొత్తం రద్దు చేసి పాఠశాలలోనే ఈ ఇంటర్ విద్యను కూడా కొనసాగించే విధంగా కూడా ఒక ప్రక్రియ జరిగింది. దీనిపైన కూడా పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. సో ఇన్ని అంశాలు ఆయన చుట్టూ వ్యతిరేకంగా నడుస్తున్నా కూడా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సహకరించలేదని, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా ఆయనతో పాటు సహకరించకుండా, ఆయనకు ఎలాంటి సంబంధించినటువంటి సపోర్ట్ ఇవ్వక, సోషల్ మీడియాలో ఆయన పైన వస్తున్నటువంటి తప్పుడు వార్తలకు కావచ్చు, లేకపోతే ఆయనకు ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులకు కావచ్చు, విద్యా కమిషన్ ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ అందజేయలేదని ఒక బాధ ఆయనలో ఉందంట. అదేవిధంగా విద్యా కమిషన్లో చాలా అంశాలు ఆయన చేర్చినప్పటికీ ఆ విద్యా కమిషన్లో చేసినటువంటి అంశాలను కూడా వారెవరు పట్టించుకోకుండా ఆ ఫైల్ని పక్కన పెట్టారని ఒక ఆరోపణ అయితే వస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి పాఠశాల ఎడ్యుకేషన్లోనే, స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్లోనే ఇది జరగాల్సి ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఏవి జరగలేదు. సో ఆ పనులు జరగకపోవడం వల్ల ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వేరే ఐఏఎస్ అధికారి మీద. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ఆయన రాజీనామా చేశారనేది కూడా కొద్ది కూడా ఆరా తీయడం లేదనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇప్పటికీ 4 నెలల పరిమితి కాలం ఉండగా కూడా ఎందుకు ఆయన రాజీనామా చేశారనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున వినబడతా ఉంది. అసలు రాజీనామా గల కారణాలేంది, ఎందుకు రాజీనామా చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపట్లేదు, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆకునూరి మురళి గారికి ఏమైనా చెడిందా, లేకపోతే విద్యా కమిషన్ రిపోర్ట్ని ఏమైనా పక్కన పెట్టారా కావాలని, ఇంకో 4 నెలల పరిమితి కాలం అయితే ఆ చైర్మన్ పదవి నుండి ఆయన తప్పుకుంటాడు కాబట్టి తర్వాత ఆ ఫైల్ని ఏమన్నా పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఆయన రాష్ట్ర ప్రభుత్వం పై తెస్తున్నటువంటి ప్రెజర్ ఏదైతే విద్యా కమిషన్లో ఈ మార్పులు తేవాలని ఆయన చూస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి ఆయన ఏమన్నా హట్ అయి కావాలని ఈ పదవికి రాజీనామా చేసిపోయారనేది కూడా ఆకునూరి మురళి గారే చెప్పాలి. కాబట్టి వేచి చూద్దాం ఆయన మరి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలకు విద్యా కమిషన్ గురించి, విద్యా కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, వాళ్ళు కష్టపడి తీసుకున్నటువంటి ఆ నివేదికలు ఏమున్నాయో మరి రాష్ట్ర ప్రజలకు ఆయన ఏం వివరిస్తారు కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ.